బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే ఒక కొత్త కథనాలు స్టార్ట్ అయ్యాయి. అదేంటంటే డాక్యూ డ్రామాస్, డాక్యూ సీరీసెస్. మొన్న ఈ మధ్య అమెజాన్‌లో ఒక సీరీస్ వచ్చింది 'యాంగ్రీ యంగ్ మ్యాన్'. 'యాంగ్రీ యంగ్ మ్యాన్‌లో' సలీం జావేద్ గురించి అంటే బాలీవుడ్‌ని ఏలిన ఒక రైటర్స్ గురించి, తర్వాత వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎలా వచ్చారు, జావేద్ అఖ్తర్, ఫర్హాన్ అఖ్తర్, జోయా అఖ్తర్ అలాగా సల్మాన్ ఖాన్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మొత్తం ఎలా వచ్చారనేది ఆ సీరీస్‌లో చూసినప్పుడు ఇట్స్ అమేజింగ్ అనిపించింది. ఆ ఫీలింగే నిజంగా అమితాబ్ బచ్చన్‌ని ఒక పెద్ద హీరోగా చేసిన సినిమాలన్నీ గూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినియే. 'విజయ్' అనే ఒక పేరుతోని వాళ్ళు అమితాబ్ బచ్చన్‌ని సూపర్ స్టార్ చేశారు. అయన్నీ చూస్తున్నప్పుడు అబ్బా! భలే ఉండిందే. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఎవరి ఫ్యామిలీ గురించి చేస్తే బావుంటదనిపించింది. జస్ట్ అప్పుడు విన్నాం, చూసాం, బావుందనుకున్నాం. ఆ తెలుగులో కూడా అలాంటి ఎవరన్నా చేస్తే బావుంటదనిపించింది. నాకు ముఖ్యంగా ఆ థాట్ రాగానే 'నందమూరి వంశస్థులు' గాని, 'అక్కినేని వంశస్థులు' గాని, 'కొణిదెల ఫ్యామిలీ' గాని, అలాగే 'దగ్గుబాటి ఫ్యామిలీ.' ఎందుకు వీళ్ళంటున్నానంటే వీళ్ళు కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ కెరీర్‌లు ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇక్కడిక్కడే ఉన్నారు. కానీ ఇదంతా ఒక కథ అయితే 'ద రోషన్స్' నెట్‌ఫ్లిక్స్‌లో మొన్ననే రిలీజ్ అయింది. నిజంగా కూడా చాలా బావుంది, బాలేదు అని చెప్పడానికి కాదు కానీ దెర్ ఈస్ ఎ స్టోరీ. కరెక్ట్‌గా 1917లో పుట్టిన ఒక చిన్న బాలుడు తర్వాత బాలీవుడ్ సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారు అనే కథ మాత్రం చాలా వినాలి. డెఫినెట్‌గా తెలుసుకోవాల్సిన కథ. ఎందుకు చెప్తున్నానంటే 'రోషన్ లాల్ నగ్రత్' అనే అతను 1917 జూలై 14న పుట్టాడు. అతను ఎవరో కాదు, రాకేష్ రోషన్, రాజేష్ రోషన్. వాళ్ళిద్దరికీ తండ్రి. రాకేష్ రోషన్, రాజేష్ రోషన్ అంటే మీ అందరికీ తెలుసు. రాకేష్ రోషన్ అంటే 'హృతిక్ రోషన్' ఫాదర్, డైరెక్టర్, హీరో, నిర్మాత. అలాగే రాజేష్ రోషన్ అంటే ద బెస్ట్ మ్యూజిక్ కంపోజరు బాలీవుడ్‌లో. అనేక సినిమాలకి అనేక అవార్డులు అందుకున్న బెస్ట్ మ్యూజిక్ కంపోజర్స్‌లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కంపోజర్ రాజేష్ రోషన్. వీళ్ళిద్దరికీ ఫాదరు. ఈ డాక్యుమెంటరీలో గనుక ఓపెన్ చేసినప్పుడు ఒక నాస్టాల్జియా ఫీలింగ్‌తోని ఒక టేప్ రికార్డర్ దగ్గర ఒక పాట వినిపిస్తాడు. క్లిక్ చేస్తూ. అది క్లిక్ చేసింది 'హృతిక్ రోషన్.' అలా 'హృతిక్ రోషన్' స్టార్ట్ చేసిన ఆ పాట చాలా కవ్వాలీస్తోని అంటే చాలా ఓల్డ్ మెలోడీస్ ఒక 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 సంద్రమాచర్యాలకు గురి చేసే ఒక టోన్ చాలా హాయిగా వినిపిస్తా ఉండింది. 1940స్‌లో గనుక ఒక బెంగాలీ కవ్వాలి వింటే ఎలా ఉంటదో అలా అనిపిచ్చింది. అక్కడి నుంచి అలా స్టార్ట్ చేసుకుంటే అతను రాకేష్ రోషన్ వాళ్ళ ఫాదరు మా తాతగారని చెప్పి 'హృతిక్ రోషన్' స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి అలా లాక్ అయింది. ఆయన ఎక్కడికొచ్చి 1948లో వాళ్ళ నాయనమ్మ గారిని పెళ్లి చేసుకున్నారు. ఆమె కూడా సింగరే. ఇరా అనే ఆమె సింగర్‌ని పెళ్లి చేసుకున్నారు. ఆమె ఆల్ ఇండియా రేడియోలో సింగర్‌గా పనిచేసేవారు. ఇక అక్కడి నుంచి వాళ్ళ పిల్లలు, వాళ్ళ కష్టాలు, మ్యూజిక్ డైరెక్టర్‌గా అతను పనికొస్తాడా లేదా అనే బాధలు, వాటిలో నుంచి చివరగా కారు కొనుక్కొని బాంబేలో స్థిరపడిపోయేదాకా అదొక వెబ్ సిరీస్‌లో అదొక పార్ట్‌లాగా చూపిచ్చారు. అక్కడితోని ఆయన తరం అయిపోయింది. ఆయన అనుకోకుండా 50 ఏళ్ల వయసులోనే చనిపోయారు. అక్కడి నుంచి ఆయన గురించి మళ్ళీ మాట్లాడిన వాళ్ళు, ఆయన సమకాలీకులు 'జావేద్ అఖ్తర్' అయ్యుండొచ్చు, దర్శకులు, సంగీత దర్శకులు, సింగర్స్, ప్లేబ్యాక్ సింగర్స్ ముఖ్యంగా 'ఉదిత్ నారాయణ్', 'అను మాలిక్' ఎంతోమంది సంగీత దర్శకులు ఆయన గొప్పతనం గురించి చెప్పారు. అంటే ఆయన ఆయన సంగీతంలో ఉండే మాధుర్యం గురించి ఎంత బాగా చెప్పారో ఆహ్, ఆ డాక్యూ డ్రామా చూస్తే నిజంగా బావుంటది. తండ్రి పోయిన ఆ ఇద్దరు పిల్లలకి తల్లి అండగా నిలిచి, ఆళ్ళ తండ్రి చనిపోయినప్పుడు రాకేష్ రోషన్, రాజేష్ రోషన్ వయసు 18 ఏళ్ళు, 14 ఏళ్ళు ఆ మధ్యలోనే ఉంటది. కానీ వాళ్ళిద్దరు అన్నదమ్ములే గానీ, ఒకే మాట, ఒకే బాట. వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండేవారు. రాకేష్ రోషన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రయత్నించి, అక్కడి నుంచి చాలా లుకింగ్‌కి చాలా అందంగా ఉండేవాడు రాకేష్ రోషన్. ఇమ్మీడియేట్‌గా ఎందుకు హీరోగా చేయకూడదనుకున్నారు. అలా స్టార్ట్ చేసిన కెరీరు తనకి దాదాపు 84 సినిమాల్లో నటించారు. ఇక్కడ ఒకటి ఎప్పుడు చెప్తాం మనం ఎంత నెపో కిడ్స్ అయినా, ఎంత ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా గూడా, టాలెంట్‌తో పాటు ఆవినంత అదృష్టం గూడా ఉండాలి. అదే ఇండస్ట్రీని కాపాడుతది అనేది మనం ఫస్ట్ నుంచి గూడా మనం చూస్తూనే ఉన్నాం. అది ఏ ఇండస్ట్రీ అయినా అయ్యుండొచ్చు. తెలుగైనా, తమిళైనా, మలయాళమైనా నీ దగ్గర ఎంతైనా ఉండొచ్చు. కానీ ప్రేక్షకుడి మధ్యలో స్థానం సంపాదించాలంటే మాత్రం ఖచ్చితంగా అదృష్టం ఉండాలి. ఆ అదృష్ట రేఖ ఎంతుండింది, ఎంతుంటే ప్రేక్షకులకు దగ్గరవుతారనేది వారి వారి భవిష్యత్తు, వారి జాతకం బట్టే ఉంటది.
కానీ ఎందుకనో కానీ రాకేష్ రోషన్ అనేక సినిమాల్లో చేసినా కూడా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో మాత్రమే అంటే ఓ పక్కన ఆ సినిమా చేసాడంటే ఒక హీరోయిన్‌గా పక్కన హేమమాలినో, ఏ రేఖనో అలాగా బాలీవుడ్‌లోని అగ్ర హీరోయిన్‌లందరూ ఉండేవారు. ఈయన మీదకి పెద్దగా ఈయన వల్ల సినిమా హిట్ అయిందనో, ఈయన వల్ల సినిమా ఆడింది, ఈయన వల్లే సినిమా పోయిందనేది ఉండేది కాదు. ఉన్నాడు అంటే ఉన్నట్టుగా, చేశాడంటే చేసినట్టుగా ఉంటే ఆయన ఒక డిప్రెషన్‌లోకెళ్ళిపోయాడు. ఏంటి నా లైఫ్? ఏంటి నా జీవితం అనుకుంటా ఉన్న టైంలోనే ఆయన లైఫ్‌లోకి అంతకు ముందే వచ్చిన పింకీ, 'హృతిక్ రోషన్' మదర్ వీళ్ళందరూ గూడా లైఫ్‌ని తెలియకుండానే కంప్లీట్ చేసేసారనిపించింది అది చూస్తున్నప్పుడు. అంటే ఎక్కడ గూడా వాళ్ళు చాలా తృప్తిగా, హాయిగా, గొప్పగా బతికిన దాఖలాలేం లేవు. ప్రతిరోజు నిరంతరం ఫైట్, ఫైట్, ఫైట్. అలాంటి ఫైట్‌లోనే ఓ పక్క 'రాకేష్ రోషన్' ఉంటే, ఇంకో పక్క 'రాజేష్ రోషన్.' ఈ 'రాజేష్ రోషన్‌ది' కూడా వాళ్ళ ఫాదరు మ్యూజిక్ చేస్తుంటే పక్కనెళ్ళి కవ్వాలిస్ చేస్తుంటే ఇతనెళ్ళి కూర్చొని నేర్చుకుంటా ఉండేవాడు. 'లక్ష్మీకాంత్ ప్యారలాల్' వాళ్ళ దగ్గర ఒక 5 సంవత్సరాలు శిక్షణ పొంది, ఆ తర్వాత మళ్ళీ బయటకొచ్చి అత్యద్భుతమైన సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు. ఉదాహరణకి మనకు తెలిసిన 'కరణ్ అర్జున్' గాని, 'కోయిలా' గాని, 'షారుఖ్ ఖాన్' హీరోలుగా నటించినయి. 'కహో నా ప్యార్ హై', 'కోయి మిల్ గయా', 'క్రిష్' ఇలాంటి అనేక సినిమాలకి వాళ్ళిద్దరూ అన్నదమ్ములిద్దరు గూడా ఒకడు దర్శకుడైతే ఇంకొకరు మ్యూజిక్ కంపోజర్‌గా ఉండేవారు. ఆయన గురించి గూడా 'హృతిక్ రోషన్' మాట్లాడుతూ, మా బాబాయ్ పాటలు చేస్తున్నప్పుడు ఆయన ఆనందం చూడాలి, ఆయన పనితనం చూడాలి. ఆయనకి ఇంకంతే ప్రపంచంలో ఇంకేం అవసరం లేదు పాట, కంపోజింగ్ తప్ప అన్నంత గొప్పగా ఉంటదని చెప్పిన మాటలు నిజంగా బాగున్నాయి. 'రాకేష్ రోషన్' ఎన్ని రకాల కష్టాలు పడ్డాడు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాడు. తను డైరెక్టర్‌గా అనుకున్నప్పుడు తన దగ్గరున్న భవనాలు, ఇల్లు, వాకిళ్ళు, ఆఖరికి కార్లు గూడా తాకట్టు పెట్టి, అప్పులు చేసి 'కహో ప్యార్ హై' లాంటి ఒక సినిమాని తీసినప్పుడు 'హృతిక్ రోషన్' విభేదించేవాడట. ఇది ఇట్లా లేదు, ఇది ఇట్లా కావాలి, అది అట్లా కావాలి అని. ఇంత జరిగిందా నా ఎనకాల? మన ఆస్తులన్నీ లేవా ఇప్పుడు? ఇప్పుడు ఏంటి పరిస్థితి? అనుకున్న టైంలో 'కహో ప్యార్ హై' రిలీజ్ అయింది. ఒక ఫుల్ ప్యాక్డ్ ఒక హీరో అనేవాడు ఎలా ఉండాలి? ఒక గ్రీక్ వీరుడు, గ్రీక్ రాకుమారుడు ఎలా ఉంటాడో, అలాగా 'హృతిక్ రోషన్' వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అంటే ఒక ఫుల్ ప్యాకేజ్‌లో వచ్చాడు హీరోగా. డాన్సెసు, ఫైట్సు, యాక్షను, అందం ఇలా ప్రతి ఒక్కటి కూడా ఉన్న నటుడు ఎవరు అంటే ఎప్పటికి చెప్తారు. అందరూ చెప్తారు దట్ ఈస్ 'హృతిక్ రోషన్.' అంత పర్ఫెక్ట్‌గా వచ్చి సెట్ అయ్యి పెద్ద విజయాన్ని సాధించి బాలీవుడ్‌లో అలా స్థానాన్ని నిలబెట్టేసుకున్నాడు. ఈ సీరీస్‌లో నెగెటివ్ పాయింట్ ఏంటి? అంటే వీళ్ళకి సంబంధించి మొదటి దానిలోనే 'నగ్రత్' రోషన్ లాల్‌ది రెండవ వివాహం. ఇరా అనే ఆమెని తన రెండవ వివాహంగా చేసుకున్నాడు. ఆ టాపిక్ పెద్దగా చెప్పలేదెక్కడ. రాకేష్ రోషన్ లైఫ్‌లో గూడా ఎన్నో విషయాలున్నాయి. అవన్నీ గూడా పెద్దగా చెప్పలేదు. అలాగే రాజేష్ రోషన్ ఫుల్ డ్రింకరు, ఫుల్ అని చెప్పాడు గానీ, ఆయన చెప్పిన దానిలో గూడా నేను చాలా పెద్ద మ్యూజికల్ హిట్స్ ఇచ్చాను కానీ, సినిమాలో ఆడలేదు. సినిమాలో ఆడనప్పుడు నా ప్రమేయం ఏముంటదన్నట్టుగా రాజేష్ రోషన్ చెప్పిన మాటలు, ఇవన్నీ గూడా ఎందుకో వన్ సైడెడ్‌గా తీసుకున్నాయేమో అనిపిచ్చింది. ఇకపోతే 'హృతిక్ రోషన్' కెరియర్‌కి సంబంధించి కూడా ఆయన లైఫ్‌లో నిజంగా మ్యారేజ్ గానీ, రెండో మ్యారేజ్ గానీ, అంటే ఇప్పుడు కొత్తగా ఉన్నవాళ్ళు గానీ, ఇలా రకరకాలుగా అనేక టాపిక్స్ చాలా నెగెటివ్స్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా 'కహో ప్యార్ హై' రిలీజ్ అయిన తరువాత రాకేష్ రోషన్ లైఫ్‌లో అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆయన్ని షూట్ చేశారు. ఆళ్ళెవరు? ఏంటి? దానికి సంబంధించిన కథేంటి? నాకు తెలిసే ఆ టైంలో అది చాలా పెద్ద ఇష్యూ, పెద్ద న్యూసు. ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకున్న ఇష్యూ అది. కానీ దాన్నెందుకనో అది అండర్ వరల్డ్ చేసిందా? లేకపోతే ఏంటి? దాని గురించి ఇంకొద్దిగా వివరణ ఇచ్చుంటే బావుండేది. ఇలాంటి ఏ నెగెటివ్ టాపిక్స్ లేకుండా వీళ్ళకేమేం గావాలి? వీళ్ళేమేం చెప్పాలనుకున్నారు? వాటి వరకు మాత్రం అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవటంతోని కొంచెం ఈ సీరీస్ నాకెందుకో చూడాలి. డెఫినెట్‌గా తెలుసుకోవాలి. నిజంగా ఫిల్మ్ హిస్టరీ తెలియాలనుకునే వాళ్ళందరూ డెఫినెట్‌గా చూడాలి. డెఫినెట్‌గా చాలా బావుంది. కాకపోతే ఇందులో అందరూ మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా మాట్లాడారు. ముఖ్యంగా ఆశా భోంస్లే, అలాగే కుమార్ సాను, ఉదిత్ నారాయణ్ పెద్ద సింగర్స్ అలాగే రాజేష్ రాజేష్ రోషన్ దగ్గర నేర్చుకున్న సంగీత దర్శకులు, మిగతా వాళ్ళందరూ గూడా ఎంతోమంది ఆయనతో పనిచేసిన వాళ్ళు, ముఖ్యంగా హీరోలు 'షారుఖ్ ఖాన్', 'ఫర్హాన్ అఖ్తర్' వీళ్ళందరూ కూడా మాట్లాడారు గానీ, ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు చాలామంది
దీనిలో మిస్ అయ్యారు. ముఖ్యంగా రేఖ అండ్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన అనేక మంది, జూహీ చావ్లా గానీ, వీళ్ళెవ్వరు కూడా మాట్లాడలేదు. ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు అడుగుతున్నానంటే, 'కరణ్ అర్జున్' అనే సినిమాలో 1995లో రాకేష్ రోషన్ దర్శకత్వం వహించినప్పుడు, రాకేష్ రోషన్ ఎవరు నమ్మలేదు. విపరీతంగా రాకేష్ రోషన్‌ని ఏడిపించారట షారుఖ్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్. కానీ ఈ సీరీస్ ద్వారా షారుఖ్ ఖాన్ సారీ చెప్పాడు. తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ 'కోయిలా' అనే సినిమా కూడా నటించడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా సల్మాన్ ఖాన్ ఎప్పుడూ దానికి సంబంధించి ఒక సారీ గానీ, ఆ రోజు చేసిన తప్పని గానీ ఒప్పుకోవటం అనేది ఎక్కడ జరగలేదనేది కూడా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి అనేక విషయాలు సూపర్బ్ క్వాలిటీ విషయాలు. డెఫినెట్‌గా చూడాలి. ఇవి చూసి మన తెలుగు వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇలాంటి డాక్యూ డ్రామాస్, డాక్యూ సీరీస్ చేస్తే చాలా బావుంటది. ఎందుకంటే ఎన్ని బ్యాక్ స్టోరీస్ ఉంటాయో. ఒక పుస్తకం చదివిన ఫీలింగ్ ఉంటది. ఒక కవిత చదివిన ఫీలింగ్ ఉంటది. వాళ్ళ జీవితాల్లో జరిగిన అత్యద్భుతమైన సంఘటనలు, అత్యద్భుతమైన సున్నితమైన సంఘటనలు, ఎంతో బాధాకరమైన విషయాలు, వాటికి సంబంధించిన నోస్టాల్జియస్ ఇమేజెస్ ఎన్నో ఇలా జ్ఞప్తికొచ్చినప్పుడు నాకైతే మాత్రం నిజంగా పుస్తకం చదివిన ఫీలింగ్ ఉంటది. మీ అందరికి కూడా అలాంటి ఫీలింగే వస్తదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చూడండి, ఈ డాక్యూ డ్రామాకి సంబంధించి టాక్ తెలుగు ఇస్తున్న రేటింగ్ అయితే మాత్రం 2.75 ఔట్ ఆఫ్ 5. నేను శివ మల్లాల.